ఈ సినిమా యాక్చువల్లీ నేను రిలీజ్ అప్పుడు నేను ఫ్యూ డేస్ బిఫోర్ నేను అమెరికాలో ఉన్నా. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, లాట్ ఆఫ్ యంగర్ పీపుల్ హూ సా ఈ సినిమా ప్రోమోస్ కానీ పోస్టర్స్ కానీ, దేర్స్ అ యూత్ ఆడియన్స్ హూ కైండ్ ఆఫ్ హ్యాడ్ అ డిస్కనెక్ట్ విత్ దిస్ ఫిల్మ్. అంటే వెంకీ మీనా సినిమా, ఇద్దరు పిల్లలు, అండ్ ఆ ఫస్ట్ ప్రోమో చూస్తే ఒక అంటే చిన్నాన్న చేసిన 30-40 ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో, లేకపోతే సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన 50 ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో వన్ మోర్ అనే ఒక సెన్స్ ఉండింది. It's slowly changing in the theatres. It didn't change in the beginning, it's slowly changing. Now, what is that you want to say to the youth? Why should they come and watch this film? ఇలాంటి సినిమా ఎవరైనా థియేటర్ లోపలికి వచ్చి చూస్తే ఇలాంటి సినిమా లైఫ్లో చూసుండ్రు. అదర్ దెన్ దృశ్యం, ఇన్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఆర్ ఇంగ్లీష్లో కూడా దిస్ జానర్ తోటి, ఇంత అవుట్ స్టాండింగ్ స్క్రిప్ట్ తోటి ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎవరు చూసుండ్రు, బికాస్ అంత కొత్తగా కథలు లేరు. ఫ్యామిలీ డ్రామా, ఎంపథైజ్, ఆ ఫ్యామిలీ గురించి బాగా ఇష్టం మనకి. వాళ్ళు ట్రెమెండస్ అవుట్ స్టాండింగ్లీ డేంజరస్ సిచ్యువేషన్లో పడిపోతే దాంట్లో నుంచి ఆ ఫాదర్ ఆ ఫ్యామిలీని ఎలా బయటకు తీసుకొచ్చాడు, వేసిన తర్వాత ఏది వస్తుందో ఎవరికి తెలియదు. సో ఎవ్రీబడి విల్ కనెక్ట్. మేము సినిమా ముందే ఇదేదో యూత్ఫుల్ ఫిల్మ్ అని చేయటానికి మా దాంట్లో క్యారెక్టర్స్ లేరు. ఆ సినిమా ఏంటో అదే చెప్పాం. ఇది ఒక ఫ్యామిలీ, వెంకటేష్, మీనా, ఇద్దరు పిల్లలు. ఆ ఫ్యామిలీకి ఏదో కొంచెం డేంజర్ ఉంది. ఇది అందుకని వీ వాంటెడ్, ఇది ఈ సినిమానే. ఇట్ ఈస్ నాట్ సమ్ అదర్ పిక్చర్. ఇదేదో థ్రిల్లర్ కాదు, ఇది ఫ్యామిలీ డ్రామాలో థ్రిల్లర్. సో చాలా కష్టపడ్డాం. వీ డిడ్ నాట్ నో ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు ఆడియన్స్ తోటి. అందుకని నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి ట్రైలర్ రిలీజ్ చేసాం. చాలామందికి నచ్చింది. నువ్వు అన్నట్టు కొంతమంది ఇదేంటి కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా ఉందా అలాంటి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం మంది. తర్వాత సినిమా మేము చూసుకున్నాం, బాగా హ్యాపీగా ఉండింది. సెన్సర్ చేసాం, చాలా బాగుంది. మనం చెప్పడం కాదు, మనం ఇండస్ట్రీ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి సినిమా రిలీజ్ కాకముందే వేసేద్దాం, వాళ్ళు ఏం చెప్తారో చూసేద్దాం. 11వ తారీఖు రిలీజ్ అయ్యింది ముందే. సో 2-3 షోస్ వీ హ్యాడ్, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. వాళ్ళు అందరు చూసేసి చాలా బాగుందన్నారు. వాళ్ళు అప్పుడు ఫ్రైడే మార్నింగే రివ్యూస్ రాసేసారు, థర్స్డే రివ్యూస్ రాసేసారు. ఈ సినిమా బాగుంది, 3.5, 4 స్టార్స్, 5 స్టార్స్ ఇలాంటివి ఇచ్చేసారు. సో సమ్ పీపుల్ కేమ్ ఇన్ టు ద థియేటర్స్. మా టార్గెట్ ఏంటి, 2.5 కోట్ల మందికి ఈ సినిమాని ఎట్లో గట్లా చూపెట్టాలి. కొంతమందికి ఇంకా తెలియదు ఈ సినిమా ఎలాంటి సినిమా. వాళ్ళకి పోస్టర్ చూస్తే మొత్తం అర్థం కాదు. చాలా మంచి సినిమా అని తెలుసు, కానీ చాలామందికి ఇంకా తెలియాలా. అది తెలియజేయటానికి మాకు తెలిసిన మీడియంస్ మేము వాడుతున్నాం. ఎవరికైనా ఏమైనా సజెషన్స్ చూస్తే మాకు పంపిస్తే వీ వాంట్ టు యూజ్ దోస్ మీడియమ్స్. ఈ సినిమా తర్వాత మాకు వచ్చిన ఫోన్ కాల్స్, కంపెనీకి కానీ పర్సనల్గా మనకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏ సినిమాకి రాలా. పీపుల్ ఆర్ సో సాటిస్ఫైడ్. గ్రేట్ ఎంటర్టైన్మెంట్ తోటి గ్రేట్ మెసేజెస్ ఉన్నాయి. కొన్ని మెసేజెస్ మాకు కూడా అంత అండర్లైన్ అవ్వలేదు. నార్మల్గా నాకు మెసేజ్లు సినిమాల్లో ఉండటం అనేది, ఇట్ ఈస్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్.